ఈరోజు జీబీఎన్ చైర్మన్ చీకటి ప్రభాకర్ గారు వారి మిత్ర బృందం జీబీఎన్ సభ్యులందరూ కూడా ముందుగా గౌడ ఐక్య సాధన సమితి నుండి హృదయపూర్వకమైన అభినందనలు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. కులం లోపల ఒక గుణవంతుడు పుట్టిన కులము వెలుగు వాని గుణం చేత అన్నట్లు మరి ఈరోజు చీకటి ప్రభాకర్ అన్న ఈ గౌడ కులంలో బిజినెస్ సంబంధించిన అనేక దీపాలను వెలిగించి మరి తెలంగాణ రాష్ట్రంలో ఒక నూతన ఉరవడిని గౌడ సమాజంతో పాటు మిగతా బీసీ సామాజిక వర్గం అనేక సామాజిక వర్గాలకు స్ఫూర్తిగా నిలిచినందుకు ఈ 150 వారాల వార్షికోత్సవాల సందర్భంగా వారికి ప్రత్యేకమైన అభినందనలు కూడా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చీకటి ప్రభాకర్ అన్న గురించి ఇప్పటికే ఐలు వెంకన్న చెప్పిండు. అతని పేరులో ఇంటి పేరులో చీకటి ఉన్నా ఒక దీపంతో ఇంకో దీపం వెలిగిస్తూ మరి చీకట్లో వెలుగులు నింపే ఒక గొప్ప దార్శనికులాగా వారు కనిపిస్తున్నారు. నిజంగా ఇది ఒక ఇంటర్నేషనల్ లెవెల్ బిజినెస్ స్కూల్ లాగా ఇక్కడ ఈ పీపుల్స్ ప్లాజాలో కనిపిస్తుంది. ఇది అంతా కూడా కమ్మ సామాజిక వర్గం వాళ్ళు కూడా వ్యక్తిగతంగా వాళ్ళు సంస్థలు నిర్మాణం చేసుకున్నారు. ఉదాహరణకు రామోజీరావు ఒక సంస్థను పెట్టుకొని రామోజీ ఫిలిం సిటీ, రామోజీ పచ్చళ్ళు, రామోజీ టీవీ ఇట్లా తన స్వంతంగా పెట్టుకొని తన యొక్క కుటుంబము తన వరకే తన బిజినెస్ను పెంపొందించుకొని తను అభివృద్ధి చెందిండు. కానీ చీకటి ప్రభాకర్ అన్న తన గురించి కాకుండా ఒక కులం మొత్తం కూడా సమూహంగా అభివృద్ధి చెందాలని చెప్పి మరి ఈరోజు తనతో పాటు మిగతా గౌడ సభ్యులందరినీ కూడా అభివృద్ధి చెందాలని కార్యక్రమం తీసుకున్నందుకు ఇది గొప్ప శిఖరాగ్రమైన ఒక మనసు ఉంటేనే సాధ్యమవుతుంది, అందరితో సాధ్యం కాదనేది కూడా ఈ సందర్భంగా తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా నా గురించి మాది కూడా మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబం. ఒక 20 సంవత్సరాల కింద మా ఇంట్లో అందరూ కూడా మా పెంబర్తి మాది జనగామ జిల్లా. మా అన్నయ్య వాళ్ళు అంతా తాళ్ళు ఎక్కేది, కొంతమంది ఆటోలు కూడా నడిపిన సందర్భం. అయితే నేను ఇక్కడ హైదరాబాదుకు సిపిఎం పార్టీ కార్యకర్తగా వచ్చి ఇక్కడ పరిస్థితులు ఇక్కడ ఉన్న అనేక సమస్యలను దృష్టిలో పెట్టుకొని మీరంతా కూడా తాళ్ళెక్కాల్సిన సందర్భం, ఆటోలు నడపాల్సిన అవసరం లేదు, మారుతున్న కాలంలో మీరు కూడా బిజినెస్లోకి రావాలని చెప్పి నేను వాళ్ళకు కొన్ని సూచనలు చేసిన. మా అన్నయ్య వాళ్ళకు అంతా పేదరికం మధ్యతరగతిలో ఉన్నప్పుడు వాళ్ళంతా కూడా వాళ్ళకు కొంతమందిని పరిచయం చేయించి బిజినెస్లోకి అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి రప్పించడం జరిగింది. మరి ఈరోజు మా అన్నయ్య వాళ్ళంతా కూడా ఆర్థికంగా పరిపుష్టంగా అభివృద్ధి చెందిరు. అభివృద్ధి చెందడమే కాదు, రాజకీయాలలో కూడా నా యొక్క ప్రోత్సాహంతో వచ్చి పెంబర్తిలో పోయిన 5 ఏళ్ల ముందు ఇండిపెండెంట్ సర్పంచ్గా కూడా మేము దగ్గరుండి గెలిపించుకోవడం జరిగింది. అంటే 2 దశాబ్దాల కాలంలోనే మా కుటుంబం మా అందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందడం అంటే ఒక ఆలోచన అనేది దానితో సాధ్యమైంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనకు తమిళనాడులో కూడా గౌడ్స్ వాళ్ళంతా యజవా కమ్యూనిటీ అంటే ఒక దళిత సామాజిక వర్గం లాగా వాళ్ళు అంటరాని వాళ్ళలాగా తమిళనాడులో ఉండే. అక్కడ కామరాజు నాడర్ అని మన గౌడ కులంలో పుట్టిన ఒక పెద్ద కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, భారతరత్న అవార్డు కూడా అతనికి వచ్చింది. 5 సూత్రాల పథకం అని చెప్పి గరీబ్ హఠావో అనే పథకాన్ని కూడా అతనే సూత్రధారి. 100 సంవత్సరాల క్రితం ఒక సామాజిక వర్గం పేదరికంలో వాళ్ళు కనీసం బట్టలు కూడా వేసుకోలేని పరిస్థితి. అంటే బట్టలు వేసుకోవద్దు, ఆడవాళ్ళు రవికలు కూడా తొడుక్కోవద్దు అనేది ఒక సాంప్రదాయం. తమిళనాడు, కేరళ అలాంటి ఒక సాంప్రదాయం ఉండే. గుడికి కూడా రావద్దని ఉండే, మీరు చదువుకోవద్దని ఇలాంటి ఆంక్షలు ఆనాటి తమిళనాడు రాష్ట్రంలో ఉన్నప్పుడు మనం ఎందుకు ఉన్నత వర్గాలుగా అభివృద్ధి చెందొద్దు, మనం కూడా ఒక అంటే భూస్వాములుగా ఒక పెద్ద గౌరవప్రదమైన కులంగా ఎందుకు అభివృద్ధి చెందొద్దు అని చెప్పి ఈ యజవగా ఉన్న కమ్యూనిటీ నాడార్లుగా అంటే భూ యజమానులు వ్యాపార వర్గంగా మేము నాడార్లమని వాళ్ళు ప్రకటించుకొని ఆ యొక్క సామాజిక వర్గం అంతా 100 ఏళ్ల కిందనే విదేశాలకు వ్యాపారానికి వెళ్ళడం, వస్త్ర వ్యాపారంలోకి వెళ్ళడం, తర్వాత అనేక వ్యాపారాల్లోకి వెళ్ళి వాళ్ళు ఈ రోజు తమిళనాడు రాష్ట్రంలో ఒక అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంగా మనకు అభివృద్ధి చెందిరు. సినిమా నిర్మాతలు కానివ్వండి, వస్త్ర వ్యాపారంలో కానివ్వండి, అనేక అంతర్జాతీయ రంగాల్లో అభివృద్ధి చెంది మరి శివ నాడర్ లాంటి వాళ్ళు మనకు ఈరోజు HCL అనేది కంపెనీ దీంతో వాళ్ళు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప సామాజిక వర్గంగా అభివృద్ధి చెందిరు. వాళ్ళను కూడా మనం
ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇక్కడ తెలంగాణలో మనది గౌడ కమ్యూనిటీ అంటే మనకు లిక్కర్ ద్వారా అందుతుందంటే ఒకప్పుడు అదంతా మన వ్యాపారం. మనమంతా కూడా లిక్కర్ వ్యాపారంతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్కడైతే సంపద మనకు పోగైతుందో ఆ రంగాలకు వెళ్ళాలి. దాంతో పాటు ఒక స్కూల్ క్లాసులు కూడా, శిక్షణ తరగతులు కూడా, పెద్ద పెద్ద క్లాసులు, బిజినెస్ క్లాసులు కూడా ఇప్పటికే 150 క్లాసులు మనం జరుపుకున్నాము. భవిష్యత్తులో ఇంకా దీన్ని ముందుకు తీసుకోగలిగితే చాలా మంది చాలా రంగాల్లో ఉన్నారు, అనేక బిజినెస్లలో ఉన్నారు. సినిమా రంగంలో నుండి మనకు ఇప్పటి వరకు మన తీసిన రాజు వెడ్సు రాంబాయి సినిమా, మన సినిమా నిర్మాత అతను డైరెక్టర్ కూడా వేణు ఉడుగుల ఒక గొప్ప సినిమా అందించాడు. ఈ రోజు తెలంగాణ ప్రతి గ్రామంలో, ప్రతి థియేటర్లో ఒక గొప్ప అది కలెక్షన్లు సాధిస్తూ ఒక చిన్న చిత్రం పెద్ద బడ్జెట్ సాధించింది. మరి అలాంటి వాళ్ళను కూడా సినిమా రంగంలో కూడా మనకు నిర్మాతలు, డైరెక్టర్లతో పాటు సినిమా హీరోలు కూడా అది రావాలి. ఎందుకంటే అది కూడా పెద్ద బిజినెస్. చిన్న మనకు చిన్న టీవీ రంగంలో మన అన్న సుధాకర్ అన్న గొప్ప యాక్టర్. ఇతను సునామీ సుధాకర్ అన్న ఈటీవీ జబర్దస్త్లో అన్న చేసిన ఈ కార్యక్రమాలు మనను కొన్ని సంవత్సరాల పాటు అలరించినాయి. మరి వారు కూడా ఈ మధ్యకాలంలో రేటింగ్ అనేది ఈటీవీది జబర్దస్త్ పడిపోయింది. మరి అన్నలాంటి వాళ్ళు కూడా ఒక చిన్న టీవీకి సంబంధించి, సినిమాకి సంబంధించి కూడా ఒక స్కూల్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. చిన్న యాక్టర్లను, తర్వాత సినిమా నిర్మాతలను, డైరెక్టర్లను ప్రోత్సహించే స్కూల్ పెట్టి ఆ రంగంలో, ఎందుకంటే డబ్బులు ఎక్కువ వచ్చేది అదే. ఒక్కొక్క సినిమా యాక్టర్ 300 కోట్ల రూపాయలు తీసుకుంటారు పారితోషికం. మరి బిజినెస్ అంతా కూడా అలాంటి రంగాల్లో ఉంది కాబట్టి ఆ వైపు కూడా ప్రయాణించాలని చీకటి ప్రభాకర్ అన్న మా దగ్గరి మిత్రుడు, మా ఆత్మీయుడు. ఆయన చేస్తున్న ఇలాంటి సేవలను ఎన్ని మాటలతోటి కొనియాడినా తక్కువనే. వారు ఇంకా వారి టీం అంతా కూడా అభివృద్ధి చెందాలని, ఎన్ని అడ్డంకులు వచ్చినా వారు అకుంఠిత దీక్షతో ఇప్పటి వారు నిలబడరు. భవిష్యత్తులో కూడా గొప్పగా రాణించాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.